అన్నా నమస్తే. విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను పుట్టింది విజయవాడలోనండి, రాణిగారి పట్ల కృష్ణాక ప్రాంతం. ప్రాంతం ఎలా ఉందన్నారు? ఈ వరుసలో వరదల పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడైనా చూసారా మీరు? గతంలో చూసాం కానీ 2009లో ఒకసారి ఎలానే వచ్చిందండి. కాకపోతే అప్పుడు కానీ ఇప్పుడే ఎక్కువ వచ్చింది. నా లైఫ్లో ఇదే చూడటం ఫస్ట్ టైం అనమాట. నేనున్నప్పుడు కూడా వచ్చింది ఇలాంటి వరద, కాకపోతే అక్కడ మునక్కొండ చూశానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదన్నా. ఎప్పుడు వచ్చింది ఆయన ఉన్నప్పుడు? మొన్న 2020లో కూడా వచ్చిందని చెప్తున్నారు కదా. రాలేదే, ఇంత రాలేదు అసలు. ఇతను వచ్చిన 2019 నుంచి 2019 నుంచి 23 దాకా నాకు తెలిసి ఎప్పుడు రాలేదు. తక్కువ వచ్చినాయి, 2 లక్షలు 3 లక్షలు క్యూసెక్లు వచ్చి ఉంటాయి కానీ ఇంత హైగా ఎప్పుడు రాలేదు. అది మరి ఈ వరద ప్రభావం అంతా చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్లే. పైన బెడ్ కుషన్ మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం, వాటర్ కుషన్ మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ వరదలు వచ్చినాయి. ముందుగానే సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరించినా కూడా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మా మీద దాడులు చేస్తూ మమ్మల్ని హింస పెడుతూ దాని మీద ఉన్నారు తప్పితే ప్రజల గురించి పట్టించుకోలేదు. దానికేమంటారు మరి? అసలు బుడమేరుకి గేట్లు ఉన్నాయండి. బుడమేరు మొదల నుంచి లాస్ట్ దాకా ఎక్కడ గేట్లు అనేది లేదు. ఎక్కడున్న గేట్లు ఎక్కడ చూపించమనండి. బుడమేరు అనేది ఒక మురికి కాలువ. అది మురికి నీళ్ళు ప్రవహించే ఏరు. అది దాన్ని ఆపేసేసి ఒకేసారి వదిలేశారని చెప్తున్నాడు. అసలు ఇతనికి అవగాహన ఉందో లేదో మాత్రం అర్థం కావట్లేదు. అసలు బుడమేరు అనేది విజయవాడ ప్రాంతంలో 2005, 2009లో వచ్చింది. అప్పుడు కూడా అనుకోకుండా వదిలేశారు. అలానే చెప్పండి. మరి ఆయన చెబుతున్నారు ప్రజల ఇబ్బందులు ఏం పట్టించుకోకుండా పైన ఆయన మెహర్బానీ కోసం తిరుగుతున్నారు. అక్కడ ఆయన ఇల్లు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంటే అది జనాలు ఎక్కడ గమనిస్తారో అక్రమ కట్టడంలో ఆయన ఉంటున్నారని చెప్పి దానికోసం ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నారనే మాట అయితే వాడారు కదా. ఉల్లిపాయకి బంగాళదుంప తేడా తెలియని ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనకి పదవి పోయి ఏం మాట్లాడుతున్నాడో మైండ్ పోయి అర్థం కావట్లేదండి అతనికి. అర్థమైందా? అది అసలు బుడమేరికి అసలు కృష్ణానది అసలు సంబంధం ఉందా? అదొక వేరే ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది, ఇది వేరే ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. అదేంటి జగ్గపేట, మైలవరం, ఖమ్మం జిల్లాల్లో పడిన భారీ వర్షాలతో బుడమేరు పొంగింది. అది ఈయన ఏదేదో చెప్తూ ఉంటే అసలు జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారండి. అసలు సహాయ సహకార కార్యక్రమాలు కూడా అసలు ఏం అందకుండా ఉన్నాయి. విజయవాడలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనే మాట అయితే వినపడుతుంది కన్నా. అయితే వీళ్ళకి కళ్ళుండి కనపట్టలేదేమో, చెవులుండి వినపట్టలేదేమో. వరద వచ్చిన మొదల నుంచి చంద్రబాబు గారు అర్ధరాత్రి అనక పగలనక నైట్ 4 కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. పాలు కానీ, నీళ్లు కానీ, ఆహారం కానీ. కొద్ది మందికి చివరి ప్రాంతాల వాళ్ళకి అందకపోవచ్చు. ఇప్పుడు ఎవరు కూడా 100% ఎవరెవరు న్యాయం చేయలేరు. ఎవరు కూడా ఏదో కొద్దిమంది 100లో 4-5 మిగిలిన వాళ్ళు ఆ మాటలు చెప్తుంటారు, మా దగ్గరికి రాలేదు, మాకు ఏ సహాయం చేయలేదని. అంటే నిన్న దేవినేని అవినాష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి వాపోయారు. వాళ్ళు మాకు సహాయ సహకారాలు ఏం అందట్లేదంటే మేమే సహాయం చేసామని చెప్పి మరి దేవినేని అవినాష్ కూడా చెప్పారు కదన్నా. కూటమి కార్యకర్తలు అంటే మాది తూర్పు నియోజకవర్గం, ఆయన కూడా తూర్పు నియోజకవర్గం కదా. ఆ కూటమి కార్యకర్తలు ఎవరో మాకు చెప్పమానండి, మేము వెళ్ళి వాళ్ళ సమాధానం చెప్తాం. ఎవరు వచ్చారు చెప్పమానండి. ఉట్టుగా బురదల్లే మాట్లాడకూడదండి ఏదైనా కానీ. ఆయన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త. ఆయన ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు సరిగ్గా చేయలేదు, లేదంటే కూటమి కార్యకర్తలు ఎవరు సహాయ సహకారాలు అందించలేదు. ఈ డివిజన్ చిన్న కూడా అది నీళ్ళలోకి దిగి అన్ని మునిగిన వాళ్ళని మొత్తం బయట తీసుకొచ్చాం. మా రాణిగారి తోట ఏరియాలో కూడా 24 గంటలు నిరంతరాయంగా అక్కడ కొత్త కట్టిన కమ్యూనిటీల్లో వాళ్ళకి ఏది కావాలంటే అది పొద్దున పాలు, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ చూస్తూనే ఉన్నాం. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు చెప్పండి. షెల్టర్ హోమ్స్ కూడా పెట్టకుండా చంద్రబాబు నాయుడు ఊరక పైన తిరిగితే పని అవుతుందా అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి వాడాడు అన్న. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? షెల్టర్ జోన్స్ లేకుండా ఎలా జరుగుతుందండి? ఎండలోనే వానలోనే పెట్టేసేసి వాళ్ళకి అన్నాలు అవి పెట్టేస్తారా? ఎక్కడెక్కడ షెల్టర్లు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ టైం అధికారంలో ఉండి ఇది షార్ట్ టైం, కొద్ది టైమే కదా, వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనేసి ఆ ధ్యాసలో ఉండిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా. అది ఇతను జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వరదలు వస్తే హెలికాప్టర్ మీద నుంచి వెళ్తాడు, ఎప్పుడు కూడా కింద దిగిన పరిస్థితే లేదు అసలు. అదే నిన్న అధికారం పోయింది, అప్పుడు జనాల్లోకి వచ్చాడు. అసలు ఎప్పుడైనా రోడ్డు మీద నడిచిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు పరదాలు కట్టుకొని పోలీసులు పక్కన ఉండి వెళ్ళాడు ఆయన. ప్రజలు ఎప్పుడైనా కనిపించాడు అసలు? ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో? ఆయన చెప్తుంది ఏంటంటే కనుక, గతంలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను వెళ్తే అధికారులందరూ నా చుట్టూరుతా ఉంటారు, ప్రజలకు సహాయాలు అందవు, అందుకని చెప్పి నేను వరద తగ్గిన తర్వాత వెళ్తానన్నారు. మరి ఇలా చూడొచ్చు అంటారు. ఎవరు ఆయన చుట్టుపక్కల ఉన్నారు?
జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉంటారంట అధికారులందరూ. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అన్న, నేను వెళ్తే అధికారులు ఎవరు పనిచేయరు, అందరూ నా చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి నేను తగ్గిన తర్వాత వెళ్ళేవాడిని అనే మాట అయితే చెబుతున్నారు కదా. మరి ఆయన ఇప్పుడు అన్ని శాఖల వాళ్ళని సమన్వయం చేయాల్సిన అవసరం లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న? ఆయనకి ఉంది కదండి. చంద్రబాబు గారు అన్ని శాఖలు, ఇప్పుడు మున్సిపల్ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, అన్ని శాఖలను సమన్వయం చేసుకోండి. మీరు అక్కడ ఇప్పుడు ఏంటంటే విజయవాడ ప్రాంతం ఒక్కదాంట్లో వచ్చిన వరద కాదు ఇది. మొత్తం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొత్తం, కృష్ణా తీర ప్రాంతం మొత్తం వచ్చింది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ విజయవాడలో కూడా 20 డివిజన్లు దాదాపుగా పూర్తిగా మునిగిపోతే ఒక్కొక్క 2 డివిజన్లకు ఒక్కొక్క మంత్రి చొప్పున మా చంద్రబాబు గారికి కేటాయించి అందరికి సహాయ సహకారాలు అందిస్తున్నారండి. అంటే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు తీరు ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? గతంలో ఇంత వరద ఎప్పుడు రాలేదండి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత వరద ఎప్పుడు రాలేదే. ఎప్పుడు 2005-09లో బుడమేరు పొంగింది. కృష్ణానదికి వరద ఏంటంటే కామన్గా వచ్చి వెళ్తూ ఉంటుంది, అంతేగాని పొంగి ఇళ్లలోకి వచ్చేంతగా ఎప్పుడు రాలా అది. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఎలా ఉన్నాయంటారు? ఈ వరద సహాయక పనులు ఎలా ఉన్నాయంటారు? ఏమండి, ఆయన హుదూ తుఫాన్లకి, తిత్లీ తుఫాన్లకి, ఎటువంటి భారీ తుఫాన్లకి, విపత్తులకి ఎదురుకెళ్ళాడు ఆయన. దీన్ని విజయవాడ నగరాన్ని ఈ సమస్య నుంచి బయటకు పడేయటం చంద్రబాబు గారికి చిన్న పని అది, అంతే. ఆయన అన్ని చక్కదిద్దే నేను ఇంటికి వెళ్తానని చెప్పారు. ఆల్రెడీ కలెక్టరేట్ను సచివాలయం చేసుకొని అక్కడి నుంచి అన్ని సమన్వయం చేస్తూనే ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్.